ఎప్పుడైనా మొత్తం తెల్లారులేస్తే అదే పని మీద తిరగడం వల్ల మీకు కూడా వచ్చేది ఏం లేదు. అట్లా అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా సూచన చేస్తూ ఉన్నా. గతంలో కేసీఆర్ ఈ దుర్మార్గాలు అన్నీ చేసిండు కాబట్టి మనం కొనసాగించాల్సినటువంటి అవసరం లేదు. వీళ్ళ మీద ఎక్కువ నజరు పెట్టి సమయాన్ని వృధా చేసుకోవడం కంటే ప్రజలకు మంచి చేయడం మీద రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. దాడులు చేయడము, అక్రమ కేసులు పెట్టడం కూడా మంచిది కాదనేది నేను చేస్తున్నటువంటి సూచన. ఇక ఉస్మానియా యూనివర్సిటీపై ఉక్కుపాదం, క్యాంపస్లో ఆందోళన నిషేధిస్తూ ఆదేశాలు, ఫిర్యాదులపై అధికారులే కలవాలని సలహా, ఉత్తర్వులు జారీ చేసిన రిజిస్ట్రార్ ప్రొఫెసర్ నరేష్ రెడ్డి. విద్యావేత్తలు విద్యార్థి సంఘాలు మండిపడతా ఉన్నారట. ఇది ఎక్కడి కథ? ఇది వాస్తవం. ఇప్పుడు ఇంతకుముందు రవీంద్ర యాదవ్ అని చెప్పేసి అప్పుడు కేసీఆర్ చేయించుండు, ఇటువంటి కథనే చేయించుండు. ఇవి చేయించకూడదు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఒక దళిత వీసీని పెట్టేసి ఇప్పుడు ఆయనకు మంచి పేరు రావాలి. కాకపోతే ఏంటంటే అక్కడ చదువుకుంటారు బీసీలు, ఎస్సీలు. క్యాంపస్ లో ఆందోళన నిషేధిస్తూ ఆదేశాలు జారీ. ఆందోళన చేస్తారు కదా, అన్నం బాగాలేకపోతే కూర బాగాలేకపోతే చేస్తారు కదా, దాని నిషేధాజ్ఞలు ఏంది? 100 ఏళ్ళ ఆందోళన నడుస్తూనే ప్రపంచంలో పాకిస్తాన్ బార్డర్ అయితే కాదు కదా. గ్రూప్ పరీక్షల్లో అన్ని అవకతవకలే, ప్రశ్న పత్రాలు దిద్దినోళ్ళు అర్హులైన గ్రూప్ 1 జిఆర్ఎల్లో ఎందుకు పెట్టలే? బీఆర్ఎస్ తెచ్చిన జీవో 55 సోషల్ జస్టిస్కు ప్రతిరూపం అని ప్రసన్న హరికృష్ణ నిన్న వ్యాఖ్యలు చేసినట. అందులో వాస్తవానికి గ్రూప్ 1లో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు 100% అన్యాయమే జరిగింది. వాస్తవం అది. సీమ లిఫ్ట్కు బ్రేక్, నిబంధనలకు విరుద్ధంగా ప్రాజెక్టుల పనులు చేపట్టారని నిర్ధారణ, పర్యావరణ అనుమతుల మంజూరుకు కేంద్ర ప్రభుత్వం నిరాకరణ, ఆ ప్రాంతాన్ని పూర్వస్థితికి తెచ్చేందుకే దరఖాస్తు చేయాలని సూచన. 25వ ఈఏసీ భేటీలో నిర్ణయం. నమస్తే కథనంతోనే కదలికి వచ్చిందట. సింగరేణి రక్షణ వైద్యం ప్రైవేట్ చేతికి వస్తుందట. సంస్థ ప్రైవేటీకరణ వైపు మలి అడుగులు. రక్షణ వైద్య విభాగాల ఉన్నతాధికారులు కాంట్రాక్ట్ నియామక నోటిఫికేషన్ జారీ అంటూ. ఒకవేళ ఇదే చేస్తే కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలోనే పెట్టింది, సింగరేణిలో ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణకు మేము చేయము, దానికి వ్యతిరేకం అని చెప్పింది. అదే చేస్తే ఖచ్చితంగా వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వస్తుంది. కాంగ్రెస్ నేత సంస్థకు బెంచీల కాంట్రాక్ట్ అట. అంగన్వాడీ బెంచీల కాంట్రాక్ట్తో మతలాబు. టెండర్లు పిలవగానే 40 కోట్ల ఆర్డర్లు, 75,000 టేబుల్ల సరఫరాకు అప్పచెప్పే కుట్ర. కేంద్రీయ బండార్ ముసుగులో దారాదత్తం. బ్లాక్ లిస్ట్ సంస్థకు అప్పగింతపై విమర్శలు వస్తూ ఉన్నాయట. చూసుకో, అప్పుడేమో మన ఊరు మనబడి అని చెప్పి కోట్ల రూపాయలు అర్హత లేని కళ్ళు ఇచ్చేసి పడేసారు. అప్పుడు కేసీఆర్ 7,000 కోట్ల రూపాయలు